అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మవారి దయ వల్ల బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే, మీకు అదృష్టాన్ని తీసుకువచ్చే ఒక ఏంజిల్ నంబర్‌నైతే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ నంబర్‌ని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కనుక మీరు రాసుకొని, మీ ఇంట్లో ఈ ప్రదేశాల్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు కట్టలు కట్టలుగా డబ్బనేది చేరుతుందండి. అలానే కాదు, మీకు డబ్బనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందనమాట. అది ఎలా వస్తుంది అనేది నేను అస్సలు చెప్పలేను. మీరు కూడా ఊహించలేనంత డబ్బయితే వస్తుంది. అసలు ఇవ్వరు డబ్బులు అనుకున్న వారు కూడా మీకు ఇస్తారనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డబ్బు లేనిదే మనకి ఏది జరగదండి. నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పున్నాను. డబ్బు ఉంటేనే మనకు మర్యాద ఇస్తున్నారు. డబ్బు ఉంటేనే మనల్ని మనిషిగా పరిగణిస్తున్నారనమాట. కాబట్టి అలాంటి డబ్బు కోసం ఎంతో చేస్తూ ఉంటారు. ఎన్నో పూజలు, మంత్రాలు, యాగాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అడ్డదారుల్లో డబ్బు మాత్రం ఎప్పుడు సంపాదించకూడదండి. ఒకరు పొట్టగొట్టి మనం కూడా డబ్బులు సంపాదించకూడదు. నిజాయితీగా, న్యాయంగా డబ్బు సంపాదించినట్లయితే అది మనం ఒక రూపాయి సంపాదిస్తే అది 10 రూపాయలుగా తిరిగి వస్తుంది. అదే మనం అడ్డదారిలో 1,00,000 సంపాదించినా గానీ అది రూపాయితో సమానంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి మన కష్టం మీద ఆధారపడి ఎవరిని మోసం చేయకుండా సంపాదించిన డబ్బు మనకి ఎంతో, అంటే కష్టం విలువ తెలిసిన వాళ్ళకి రూపాయి విలువ తెలుస్తుందంటారు కదండీ! అలానే అన్నమాట. కాబట్టి ఒకరిని ఎప్పుడు మోసం చేయకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి భగవంతుడిపై భారం వేసి మీ పని మీరు చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు ఫలితం వస్తుంది. వాటితో పాటు అంటే మీరు చేసే పనితో పాటు చిన్న చిన్న పూజలు, ఇలాంటి ఏంజిల్ నంబర్స్ ఇట్లా ట్రై చేసినప్పుడు మీకు వాటితో పాటున్న అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. మీ కోరికలు యూనివర్స్ వరకు వెళ్ళి మీ కోరికలు తీరడానికి ఒక మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇప్పుడు ఈ శక్తివంతమైన ఈ ఏంజిల్ నంబర్‌ని ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే రాయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఎలాంటి నియమాలు ఏం లేవండి. నాన్ వెజ్ తిని కూడా రాసుకోవచ్చు. పీరియడ్ సమయంలో కూడా రాసుకోవచ్చు. ఏం లేవన్నమాట. ఇక మరి ఒకసారి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు అమ్మవారిని ఒకసారి తలుచుకోండి ఫ్రెండ్స్. పూజ చేసుకునేటప్పుడు రాసుకుంటామంటే ఇంకా చాలా మంచిది. లేదు అనుకున్న వాళ్ళు అంటే చెప్పాను కదండీ! పీరియడ్ సమయంలో అలా చేసుకునే వాళ్ళు ఆహ్, అమ్మవారిని జస్ట్ ఊరినే తలుచుకొని, అమ్మవారిని కానీ, మీ ఇష్టదైవాన్ని ఎవరైనా తలుచుకొని మీరు ఈ నంబర్‌ని, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నంబర్‌ని మీ ఎడమ చేయి ఉంటుంది కదండీ! మణికట్టు దగ్గర అంటారు కదా! వాచ్ పెట్టుకుంటారు. అక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నంబర్‌నైతే రాసుకోవాలి. ఆ నంబర్ ఏంటంటే 08 08 888 08 08 888 ఇలా విడివిడిగా నంబర్లు చూసారు కదా! ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను కదా! ఆ నంబర్‌ని మనము ఎడమ చెయ్యి మణికట్టు ఉంటుంది కదండీ! అక్కడైతే రాసుకోవాలనమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి. లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందన్నమాట ఈ నంబర్ అనేది. ఇలా మీరు చేయడం వల్ల మీకు అదృష్టంతో పాటు డబ్బనేది కూడా మిమ్మల్ని చేరుతూ ఉంటుంది. ఇక ఇది ఒక పరిహారం అండి. ఇక ఈ రెండవ పరిహారం ఏంటంటే ఒక రూ. 1 కాయిన్ కానీ, రూ. 2 కాయిన్ కానీ ఒకటి తీసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండీ వీడియోలో ఒక వైపు మీ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి హన్వి కాబట్టి ఫస్ట్ లెటర్ హెచ్. ఆ వెనక వైపు 808 అలా ఒక మార్కర్‌తో రాసుకోండి ఫ్రెండ్స్. పెన్నుతో అవంతా అంటది కాబట్టి కాయిన్ మీద. అలా ఒకవైపు హెచ్ అని, ఇంకోవైపు 808 అని చెప్పి రాసుకోండి. ఇలా రాసుకున్న ఆ కాయిన్ మీకు ఎక్కడైతే డబ్బులెక్కువ ఉంటుందో బీరువాలో కానీ, పర్స్‌లో కానీ, వ్యాపారం చేసేవారైతే గల్లాపెట్టెలో కానీ, ఇలా ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే ఈ రూ. 1 కాయిన్ అలానే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే ఒక గుడ్డలో అయినా కట్టుకొని, అంటే విడిగా పెట్టేస్తే మీరు ఖర్చు పెట్టేస్తాము అని అనుకున్నప్పుడు ఒక గుడ్డలో ఒక ముడుపులాగా అయితే కట్టేసుకొని, మీరు డబ్బులు ఎక్కువ ఉన్న ప్రదేశంలో అయితే ఉంచుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా డబ్బనేది వచ్చి పడుతుందండి. అసలు చెప్పలేమన్నమాట. ఇలా రూ. 1 కాయిన్ పెట్టుకోవడం వల్ల, లేదు మేము 2 చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఇలా ఒకటి రూ. 1 కాయిన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు లక్ష్మీదేవి ఆకర్షణ అనేది ఉంటుందండి. వ్యాపారంలో పెట్టుకున్నట్లయితే మీకు లాభం అనేది ఎక్కువ వస్తుంది. ఇక జాబ్ చేసేవాళ్ళు వాళ్ళంతా పర్స్‌లో పెట్టుకునేవాళ్ళు వాళ్ళేంటంటే, వాళ్ళ పర్స్ అనేది ఖాళీ కాకుండా ఉంటుందండి. అంటే వాళ్ళు సంపాదించే డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా మిగలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనమాట. కాబట్టి ఈ ఏంజిల్ నంబర్స్‌ని ఒక్కసారి రాసుకొని చూడండి ఫ్రెండ్స్. 2 చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. లేదు ఒకటే చేసుకుంటామంటే ఇంకా చాలా మంచిది. ఇలా ఈరోజు చేతి మీద రాసుకున్నప్పుడు మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్‌గా రాసుకోవాలండి. ఇలా మీరు ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం అన్నమాట. ఇన్ని రోజులే రాయాలనేం లేదు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక మరి చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!